వ్యవహారంపై తెలంగాణ సీఎం సమీక్ష. ఏపీతో నీటి కేటాయింపులకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్. ఈడీ కార్యాలయం వద్ద మోహరించిన 200 మంది పోలీసులు. చంద్రగిరి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్. ఫీడ్బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి పార్టీ గుర్తింపునిస్తామని హామీ. కేటీఆర్ సీఎం రేవంత్ కు మధ్య అదే డిఫరెన్స్. పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై సంచలన కామెంట్స్. ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరిన నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్లో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్ప వాయువు వాటర్ కెనాల్ల వాహనాలు తెప్పించారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సిన తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు దర్యాప్తు చేస్తుంది. ఇక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ పై సైతం బుధవారం డిస్మిస్ యాజ్ విత్డ్రాన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులనిచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. కూడా అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు. మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వొస్తా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది, కేసు వేసిన సందర్భం ఉన్నది, ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది. వాళ్ళు చేస్తేనేమో కొట్టేనట్టు, కేటీఆర్ గారి కేసు అయితేనేమో కొట్టేసినట్టు, తర్వాత అర్ధసత్యాలతోని అబద్ధాలతోని అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. తర్వాత చాలా చాలా ప్రిప్లెక్సింగ్ గా ఉన్నది. ఇది ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన ఆరోపణలు ఇది ప్రజలకున్న ఏకైక ప్లాట్ఫామ్ అండి. లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా. ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నేను విచారణకి సహకరిస్తానని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు. అవసరం అనుకుంటే మళ్ళీ దీనికి వక్ర భాష్యాలు జరగకూడదు. అవసరం అనుకుంటే మళ్ళీ కూడా దీనికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ అవకాశం ఉన్నది. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి
ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఈ రోజు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపులపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదన వినిపించాలన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ కేఆర్బీఎంబీ మరియు జీఆర్ఎంబీకి లేఖలు రాయాలని ఆదేశించారు. ఇక ఏ నది పైన అయినా ప్రాజెక్టును నిర్మించాలంటే పొరుగు రాష్ట్రం అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మనకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశంపై ఐఐటి విద్యార్థులతో అధ్యయనం చేయించినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు అనుమతులు సాధించే దిశగా పనులు వేగవంతం చేయాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ పైసలకు అమ్ముడుపోయిన బ్రోకర్, దొంగ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాపైన దాడి చేశాడని, ఎమ్మెల్యే సంజయ్ పైన నేను దాడి చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేసి వార్తలు రాశారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో వాస్తవాలను చూపించేందుకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. మా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరగలేదని సమీక్ష సమావేశంలో ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాపైన రన్నింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకపోతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా? కేసీఆర్ ఫోటోను నేలకేసి కొడుతుంటే ప్రజల గుండెల్లో బుల్లెట్లు గుచ్చుకున్నాయి. మా పైన దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు. భారతీయ రేవంత్ రెడ్డి గారు, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్వి. చుమ్మా అసలు నీకేమైనా ధమాకుందా? మమ్మల్ని అరెస్ట్ చేస్తేవి, ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే గీ కేసుకి ఎందుకు తీసుకొచ్చిరా, చల్ పోరు బయటికి, అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాను. ఆడికి పోయినాక ఎన్ని అబద్ధాలంటే, నన్ను కలెక్టర్గా పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు? కరీంనగర్ ఆర్డీఓతో నా మీద పిటిషన్ ఇప్పిస్తారు. నేను ఛాలెంజ్ కడుతున్నా. అసలు కరీంనగర్ ఆర్డీఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను మాట్లాడలే. ఆ ఆర్డీఓ గారు అంట నేను వాళ్ళను ఆయన డ్యూటీస్ ని అబ్స్ట్రక్ట్ చేసిన అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చే, నీకు భయపడే ప్రసక్తే ఉండదు. ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టి. కొన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తా ఉన్నాను, యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసి అని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్, జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే, నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు, మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో, మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా
నేను ఏ విధంగా కింది గారు వారి 6 గ్యారెంటీలో పెట్టిర్రు. మీరు ₹1 మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ మీరు ₹1 కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగిన. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఫ్యూచర్ మినరల్స్ ఫోరం మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్ లోని పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ బయలుదేరి వెళ్లారు. టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్ థీమ్ తోటి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై ఈ సందర్భంగా విస్తృతమైన చర్చ ఉంటుంది. అనంతరం వివిధ దేశాల గనుల శాఖ మంత్రులతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లోని కేంద్ర మంత్రులు, కంపెనీల సీఈఓలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా 3 ఏళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పల్సర్ బైక్ పైన భారత సాయుధ దళాలు డేర్ టు అయోధ్య యాత్ర ప్రారంభం. విశాఖపట్నం 13 జనవరి 2025 ప్రపంచంలో అత్యుత్తమమైన ద్విచక్ర వాహనాలు మరియు త్రిచక్ర వాహనాలు కూడా సంస్థ బజాజ్ ఆటో వారు భారత సాయుధ దళాల భాగస్వామ్యం విశాఖపట్నం నుండి అయోధ్య వరకు 13 రోజుల ఉమ్మడి ర్యాలీ డేర్ 2ను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. బజాజ్ వారి పల్సర్ NS 400Z పైన భారత నావికా దళానికి చెందిన 15 మంది నిర్భయ రైడర్లు డైరింగ్ స్ఫూర్తిగా 1600 కిలోమీటర్ల అయోధ్య యాత్రకు పూనుకున్నారు. ఈ ర్యాలీ పల్సర్ మరియు భారత సాయుధ దళాలు సాహసోపేతమైన నిదర్శనం. విశాఖపట్నం నుండి అయోధ్య వరకు 13 రోజుల ర్యాలీ INS చిల్కా, భువనేశ్వర్, జంషెడ్పూర్, రాంచీ, గయా మరియు వారణాసి మీదుగా సాగి గణతంత్ర దినోత్సవం రోజున అయోధ్యలోని డోగ్రా రెజిమెంట్ వద్ద ముగుస్తోంది. ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యం సాయుధ దళాలతో చేరడం పట్ల యువతులు అవగాహన కల్పించడం మరియు స్ఫూర్తిని నింపడం. ఈ ర్యాలీ ప్రారంభం సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ మాట్లాడుతూ డేర్ టు మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించడానికి అల్టిమేట్ డిస్ట్రాయర్ INS రన్ విజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత నావికా దళం యొక్క గౌరవనీయమైన తూర్పు నావికా దళంతో చేతులు కలపడం మాకెంతో గౌరవంగా ఉంది. డేర్ టు ర్యాలీ భారతీయ యువతలు సాయుధ బలగాల పట్ల అభిరుచిని రేకెత్తించే ఒక ఉమ్మడి ప్రయత్నం అని మరియు ర్యాలీలో బజాజ్ ఆటో లిమిటెడ్ భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందం కలిగిస్తోందని భారత నౌకాదళ ప్రతినిధి సందర్భంగా చెప్పారు. ఈ రైడ్ అవకాశం కల్పిస్తోందన్నారు. రైడ్ నందు ఉత్సాహంగా పాల్గొన్నందుకు బజాజ్తో ఆటో లిమిటెడ్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
గోదావరి జిల్లా సంక్రాంతి కోడిపందాల బరువుల వద్ద లేడీ బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కోడిపందాల భరికి మొత్తం రక్షణగా అందరూ లేడీ బౌన్సర్లే ఉండటం విశేషం. సుమారు 30 మంది లేడీ బౌన్సర్లు 10,000 మంది పైగా వీక్షకులను కంట్రోల్ చేశారు. పందెం రాయుల్లో బరువైన దూసుకు రాకుండా గేట్ల వైపు కాపలాగా నిలిచారు. ఇక గేట్ల వద్ద కూడా కాపలాగా నిలిచి తాడేపల్లిగూడెం పట్టణంలోని పై బోయిన వెంకట్రామయ్య కోడి పందాల భారీలో ₹1,25,00,000 పందెంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ, సోషల్ మీడియాలో వైరల్. ఇక కుక్కుట శాస్త్ర ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసిన నిర్వాహకులు బరిలో దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, నెమలి పుంజు, రత్తయ్య, రసంగి పుంజు ₹1,25,00,000తో 2 పుంజులను పందెంతో బరిలోకి దింపిన నిర్వాహకులు. ₹1,00,00,000 పందాన్ని వీక్షించడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు పందెం రాయిల్ని పందానికి భారీగా బెట్టింగ్లు కాసిన పందెం రాయిలు హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్, నెమలి పుంజు విజేతగా నిలిచారు. మన యొక్క ఈ గ్రామంలో మరి గోదావరిలో మాటలకే కాదు, ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హన్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేతో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతికి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాల చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని ఆనందంగా అలంకరించి అందంగా అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బి తప్పిపోయారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అన్నారు. కూడా కాపలాగా నిలిచి తాడేపల్లిగూడెం పట్టణంలోని పై బోయిన వెంకట్రామయ్య కోడి పందాల భారీలో ₹1,25,00,000 పందెంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ, సోషల్ మీడియాలో వైరల్. ఇక కుక్కుట శాస్త్ర ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసిన నిర్వాహకులు బరిలో దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, నెమలి పుంజు, రత్తయ్య, రసంగి పుంజు ₹1,25,00,000తో 2 పుంజులను పందెంతో బరిలోకి దింపిన నిర్వాహకులు. ₹1,00,00,000 పందాన్ని వీక్షించడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు పందెం రాయిల్ని పందానికి భారీగా బెట్టింగ్ కాసిన పందెం రాయిలు హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్, నెమలి పుంజు విజేతగా నిలిచారు. మధ్యలో ఉన్న దయచేసి తిరగాలి. దయచేసి ఎవరు కేకలేదు. మధ్యలో ఉన్న తిరగాలి. మధ్యలో ఉన్న దయచేసి తిరగాలి. దయచేసి ఎవరు కేకలేదు.
ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లో చిక్కుకున్న మహిళను రక్షించి క్షేమంగా స్వస్థలానికి చేర్చారు. జీవనోపాధి కోసం తిరుపతి రూరల్ మండలం కుట్రంపాకం గ్రామానికి చెందిన వరగంటి సుగుణ కువైట్ వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నానని ఏజెంట్ మోసం చేశారని ఎక్స్ వేదికగా ఆమె ఆవేదన చెందారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి తాను తిండి లేక అల్లాడుతున్నానని ఎలాగైనా రక్షించి స్వస్థలానికి చేర్చాలని వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ తన టీం వరగంటి సుగుణను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. సాయం అడిగిన వెంటనే స్పందించి అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు సుగుణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలను తెలిపారు. త్వరలో భూస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తాం. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తాం. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. క్లస్టర్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అందరిలో మూవ్మెంట్ రావాలి. పార్టీల కోసం కొంత సమయం కేటాయించాలి. నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయి. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉంది. టర్మ్ లిమిట్స్ ఉండాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 3వసారి కొనసాగుతున్నాను. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలి. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 నెలలకోసారి 30% కొత్త వారు రావాలి. అప్పుడే పార్టీలో మూవ్మెంట్ వస్తుందని ఇక అహర్నిశలు పాటుపడ్డ వారికి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ప్రత్యర్థులపై కక్ష సాధింపు మన విజయం కాదు. వారిని రాజకీయంగానే ఎదుర్కొంటాం. సమస్య తలెత్తినప్పుడు అలిగి ఇంట్లో కూర్చుంటే పార్టీకి ద్రోహం చేసిన వారమవుతాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగాలని మంత్రి లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.